నా సాక్ష్యం పంచుకున్నాను, నేను ఒక కోర్స్ చేస్తున్నాను అనేది. సో అది నాది ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇట్స్ ఏ ఆన్లైన్ బిజినెస్ అనమాట. సో ఏంటి అంటే మా మమ్మీ బీఈడీ చేశారనమాట. ఆవిడకి వర్క్ చేయాలని చాలా డిజైర్ ఉండేది, చాలా ట్రై చేశారు, బట్ ఆవిడకి జరగలేదు అండ్ మా మమ్మీ లేరు. సో అదే కర్స్ అనేది నాకు కూడా వచ్చిందనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అసలు ఏది జరిగేది కాదు. సో ఐ మీన్ నేను బిజినెస్ ఎప్పుడైతే 15 days బ్యాకే నేను స్టార్ట్ చేశాను. సో క్లయింట్స్ అనేవాళ్ళు వచ్చేవాళ్ళు, బట్ కన్ఫర్మేషన్ అనేది ఉండేది కాదు. సో లాస్ట్ వీక్ మనకి హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ అనేది మనకి జరిగింది సాటర్డే. సో అప్పుడు పాస్టర్ గారు మనకి జనరేషనల్ కర్సెస్ గురించి మాట్లాడారు. ఆ రోజు ప్రేయర్ కూడా చేశారు. సో ఆ రోజు నా మీద ఏదైతే ఆ యోక్ అనేది ఉందో అది పూర్తిగా బ్రేక్ అయిపోయింది. సో ఆ రోజు యాక్చువల్గా నేను ఈ కోర్స్ వెళ్ళే ఆ పీరియడ్లో నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాకు నాజియా ఫీలింగ్, నాకు కడుపంతా తిప్పేసి నాజియా ఫీలింగ్ వచ్చి ఇంటికి వచ్చి నేను వామిటింగ్ చేసుకునేదాన్ని. ఐ మీన్ అది డెలివరెన్స్. కానీ లాస్ట్ వీక్ సాటర్డే నాకు కంప్లీట్ ఆ కార్డ్ ఏదైతే ఆ యోక్ ఏదైతే ఉంది నా మీద బ్రేక్ అయిపోయింది. అండ్ ద వెరీ నెక్స్ట్ డే నాకు క్లయింట్స్ అస్సలు అయినది రావడం స్టార్ట్ అయింది. అండ్ 1 week స్టార్ట్ అయింది. 1 week నుంచి చాలామంది వస్తున్నారు. అండ్ ఈరోజు పొద్దున 5 members నాకు కాంటాక్ట్ చేశారు. బట్ నేను నో చెప్పాను, బికాజ్ నేను ఇక్కడ ఉండాలి కాబట్టి. అంటే నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, నేను సండే ఎంత 1 crore వచ్చినా సరే లార్డ్ నో అది కాదు, నేను ఇక్కడే ఉంటాను అంటే. బట్ నేను అదే చెప్పాను వాళ్ళకి, సండే లేదండి నేను అవైలబుల్గా ఉండను అని చెప్పాను. బట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము వెయిట్ చేస్తామండి అని చెప్పారు. సో అది నా ఫస్ట్